అందరికీ హృదయపూర్వక నమస్కారం. నా పేరు ఎస్ఎన్ దినవహి. ఈరోజు న్యూస్ పేపర్లో చూసిన వార్తలను బట్టి దాని మీద వీడియో చేయాలి అనిపించింది. నాకు నిజంగా చాలా ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో పనిచేసే వైద్యులు, డాక్టర్లు మేము సేవలు దశల వారీగా ప్రజాసేవ చేయడం, వైద్యం చేయడం తగ్గిస్తాం, సేవలు నిలిపివేస్తాం అని ప్రభుత్వానికి అల్టిమేటం హెచ్చరిక చేశారు. అలాగే ప్రభుత్వం మీరు సేవ చేయకపోతే, మీరు సేవలు ఆఫ్ చేసి స్ట్రైక్ చేస్తే మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం అని ప్రభుత్వం హెచ్చరించింది. కానీ ఇక్కడ ఇద్దరు ఒకటి మర్చిపోతున్నారు. అటు డాక్టర్స్ ఒక విషయం మర్చిపోయారు, ఇటు ప్రభుత్వం వారు ఒక విషయం మర్చిపోయారు. ఒక డాక్టర్ తయారు చేయడానికి ప్రజాసొమ్ము, సబ్సిడీతోటి వాళ్ళని చదివిస్తారు డాక్టర్స్. ప్రజాసొమ్ము అంటే ఎవరిది? మాది, ప్రజలది. ప్రజల పన్ను రూపాయన ఇచ్చిన సొమ్ముతోటి సమాజానికి డాక్టర్స్ కావాలి అని చెప్పి, వాళ్ళ ఆరోగ్యం చూస్తారని చెప్పి వాళ్ళ సబ్సిడీతోటి చదివిస్తుంది ప్రజాసొమ్ముతోటి. అటువంటి ప్రజల సొమ్ముతోటే వాళ్ళు చదువుకుని వృత్తిపరమైన డాక్టర్లుగా మారి ఇప్పుడు ఏమంటున్నారు? మేము సేవ చేయం. ఏంటి ఇటువంటి హెచ్చరిక? నైతికమా? డాక్టర్ వృత్తికి శోభనిస్తుందా? వైద్యం చేయకపోతే మరి ఎందుకు చదువుకున్నారు మా సొమ్ముతోటి? మీ డిగ్రీ చింపేసి మా సొమ్మకి ఇచ్చేయండి. పల్లెటూరులో పనిచేయమంటే రారు. ఏ డాక్టర్ అయినా సరే మేము పట్టణాల్లోనే పనిచేస్తామంటారు. మాట్లాడితే మాకు సౌకర్యాలు లేవు, మౌలిక సదుపాయాలు లేవు. మౌలిక సదుపాయాలు లేకుండా చెట్టు కింద పనిచేసిన డాక్టర్లు ఉన్నారండి. పూర్వం ఇంటింటి మీద రాజమండ్రిలో ఏవి నాగేశ్వరరావు గారు డాక్టర్ రిక్షా మీద తిరిగి ఇంటింటికి వెళ్ళి వైద్యం చేశాడండి ఆయన. మహానుభావులు డాక్టర్లు. కానీ ఇప్పుడు మీరు మాకు ప్రమోషన్లు ఇవ్వటం లేదు, మేము పనిచేసే చోట మౌలిక సదుపాయాలు లేవు, మాకు సౌకర్యాలు ఇవ్వటం లేవు, మేము డాక్టర్లం అని సేవలు ఆపేస్తారా? మీకు సేవలు ప్రభుత్వం వారు సరిగ్గా చేయకపోతే, మీకు ప్రమోషన్లు ఇవ్వకపోతే, మీకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకపోతే కోర్టుకి న్యాయస్థానానికి వెళ్ళండి, సాధించుకోండి. న్యాయస్థానానికి వెళ్ళి ఎవరితోన్నారు మిమ్మల్ని? మీకు హక్కు ఉంది కదా. అంతేగాని ప్రజలను బాధపడతారా సేవలు ఆపేసి? ఎంత తప్పండి. ఆరోగ్యం పాడు చేస్తారా మీరు? ఆరోగ్యాన్ని సరిచేయవలసిన మీరు ఆరోగ్యాన్ని పాడు చేస్తారా? అందుక మీరు ప్రతిజ్ఞ చేసింది మీ ఎంబీబీఎస్లో డాక్టర్ కోర్స్ అయిన తర్వాత. ఎంత మహాపాపం అండి. మీరు ఉద్యోగస్తులు, మీకు ప్రభుత్వం కొన్ని సౌకర్యాలు కలగజేయాలి, అవి చేయట్లేదు. మీకు ప్రమోషన్లు సరైన సమయంలో ఇవ్వట్లేదు, మీకు మౌలిక సదుపాయాలు ఇవ్వట్లేదు, మీకు మందులు ఇవ్వట్లేదు. రైట్, కోర్టుకి వెళ్ళండి, హైకోర్టుకి వెళ్ళండి, న్యాయస్థానాలు ఫైట్ చేయండి, న్యాయస్థానాల నుంచి విజయం పొంది రండి. అది మార్గం. అంతేగాని మేము సేవలు ఆప్ చేస్తే మీరు బాగానే ఉంటారు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బాగానే ఉంటారండి. ప్రజలు మిమ్మల్ని చదివించినందుకు ఆ ప్రజలు ఆరోగ్యం పాడు చేసుకుని వాళ్ళు చచ్చిపోవాలా? ఏం మాట్లాడమే? మిమ్మల్ని చదివించింది ఎందుకైనా సొసైటీ? ఇదేనా మీరు సొసైటీకి చేసే ఉపకారం? మిమ్మల్ని చదివించినందుకు ప్రభుత్వం కూడా
మేము ఎస్మా ఉపయోగిస్తాం, కఠిన చర్యలు. ఎవరు మీరు తీసుకుంటారండి కఠిన? మీ పిల్లలు మీరు తీసుకుంటారా? వాళ్ళని పిలవండి, వాళ్ళతో మాట్లాడండి, చర్చించండి వాళ్ళతోటి. అంతేకాని బెదిరించడం ఏంటండి? ప్రజాస్వామ్యంలో బెదిరించడాలు ఉంటాయి అసలు? ఎథిక్స్ ఉండాలండి. ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటారు వాటిని. ప్రభుత్వంలో ఉన్నవాడికి ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉన్నాయి, డాక్టర్గా పనిచేసే వాడికి ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉన్నాయి, అక్కడ రోడ్లు ఊడ్చి వాడికి కూడా ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉన్నాయి. ప్రతి వ్యక్తికి ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉన్నాయి. ప్రతి వృత్తిలో ఉన్నవాడికి ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉన్నాయి. అవి పాటించాలి కదండి మీరు. డాక్టర్ వృత్తి ఎంత పవిత్రమైన వృత్తి అండి అది. వైద్య ఖర్చులు భరించలేక కొన్ని కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయండి. హాస్పిటల్ బిల్లులు భరించలేక. ఎంచేత? ఎథిక్స్ లేక. మేము కోట్లాది రూపాయలు ఫీజులు కట్టి చదివాం, డొనేషన్లు కట్టి సీట్లు తెచ్చుకున్నాం, నర్సింగ్ హోమ్లు కట్టాం కోట్లాది రూపాయలతోటి. ఆ సొమ్ము రావాలి మాకు. ఎంత మహాపాపం అండి. మహాపవిత్రమైన వృత్తి అండి వైద్య వృత్తి. ఎంతో అదృష్టం చేసుకుంటేనే డాక్టర్ అవుతారు. అటువంటి వృత్తిలో ఉండి మేము సేవ చేయం. మరి ఎందుకు మీరు సేవ చేయకపోతే? ఎందుకు మా డబ్బుతో మీరు చదివారు? మీరు మా డబ్బు మాకు ఇచ్చేయండి, డిగ్రీ కాగితాలు చింపేయండి. మాకొద్దు మీరు, మేము ఇంకొకరితో చదివించుకుంటాం. ఏంటి నా మాటలు? ప్రభుత్వానికి వీళ్ళు హెచ్చరికలు, ప్రభుత్వం వీళ్ళకి హెచ్చరికలు, మధ్యలో పోయేది ఎవరు? మేమే కదా. ఎస్, మీ హక్కులు మీరు సాధించుకోవడానికి మీకు హక్కు ఉంది డాక్టర్స్కి, నో డౌట్. కానీ మార్గం ఇది కాదు. కోర్టులు ఉన్నాయి, మీరు కోర్టులకు వెళ్ళండి, కోర్టులో ఫైట్ చేయండి న్యాయస్థానంలో. అది మార్గం. ప్రభుత్వంతో చర్చించండి, అది మార్గం. ప్రజాప్రతినిధులతో మాట్లాడండి, అది మార్గం. అంతేగాని మేము సేవలు ఆప్ చేసేస్తాం. సేవలు ఆప్ చేసేస్తే రైతు కూడా, మేము కూడా పల్లెటూరులో ఉండి మేము పండించమంటే ఏమవుతావు నువ్వు? నువ్వు డాక్టర్వే, మేము పండించాం. రైతు పండించడం మానేస్తాడు, ఏం చేస్తావు నువ్వు? ఏంటంటావు నువ్వు? మూడు వృత్తులు అత్యంత పవిత్రమైన వృత్తులు: రైతు, డాక్టర్, టీచరు. ఈ మూడు స్ట్రైకులు చేయడం ఏంటండి? అలాగే పోలీస్ రక్షణ, అది ఇంటర్నల్ అవనివ్వండి, ఎక్స్టర్నల్ అవనివ్వండి, వీళ్ళు స్ట్రైక్ చేయడం ఏంటండి? అర్థం ఉండాలి కదా. చదువుకున్నారు కదా మీరు అందరూ, చిన్న చదువులు కాదు కదా. మార్గాలు ఉన్నాయి. మీ కోరికలు సాధించుకోవడానికి, మీ హక్కులు సాధించడానికి మార్గాలు. ముందు మీ బాధ్యత నిర్వర్తించు. నీ బాధ్యత సక్రమంగా నిర్వర్తించకుండా నాకు హక్కులు ఉన్నాయండి, నువ్వెవరవయ్యా? ఎవరు నువ్వు? ముందు బాధ్యత నిర్వర్తించు. బాధ్యత నిర్వర్తించ నీకు హక్కులు వస్తాయి. బాధ్యత నిర్వర్తించకుండా నీకు హక్కులు రమ్మని ఎటువంటి పశువులు రావు. సక్రమంగా మేము కడతామా పన్నులు? మా పన్నులతో చదువుకున్నావు, నువ్వు డాక్టర్ అయ్యావు, మాకు సేవ చేయవా? మా తిండి తిన్నావు, మా డబ్బుతో చదువుకున్నావు, మాకు సేవ చేయవా నువ్వు?
అంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దుతావా? ఎంత మహాపాపం ఉండేది. ఇటువంటి హెచ్చరికలు నువ్వు చేసేది. డాక్టర్ చదివి ఇటువంటి హెచ్చరికలు నువ్వు చేసేది. ఎస్, నేను న్యాయం జరగాలి, నీకు హక్కులు ఉన్నాయి కొన్ని, నీకు ప్రమోషన్స్ రావాలి, నీకు జీతాలు ఇవ్వాలి, మంచి జీతాలు ఇవ్వాలి, నీకు మంచి వాతావరణం నేను వైద్యం చేయమని చెప్పాలి, నీకు మౌలిక సదుపాయాలు కలగజేయాలి, నీకు మంచి మందులు ఇవ్వాలి. కరెక్ట్, అవన్నీ ఎవరు కాదనలేరు. అవి ఇవ్వకపోతే సాధించే మార్గాలు వేరేగా ఉన్నాయి. ఇవి కాదు, ఇవి ప్రజలను బాధపెట్టే మార్గాలు, ప్రజల ఆరోగ్యానికి నష్టం చేసే మార్గాలు, ప్రజలను చంపే మార్గం ఇది. అదెందుకుంటావా నువ్వు? ప్రజల ప్రాణం కాపాడవలసిన వైద్యుడు ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాద పరిస్థితుల్లో తీసుకెళ్ళడానికి చేసే ఏంటిది? అటువంటి పని చెయ్యొచ్చా నువ్వు? అసలు నువ్వు ప్రతిజ్ఞ చేస్తావు కదా నీ డాక్టర్ కోర్స్ అయిన తర్వాత, ఏమని చేస్తావు నువ్వు? హామ్ జరగను, ఆరోగ్యానికి హామ్ చెయ్యను, ఆరోగ్యాన్ని రక్షిస్తాను, ప్రాణాన్ని రక్షిస్తానని చెప్పు. ఇదే మరి ప్రాణాన్ని రక్షించడం అంటే ఇదా? సేవ చేయకపోవడం, ఆఫ్ చేయడం ప్రాణాన్ని రక్షించడమా? ఏం చదువులండి ఇవి? అర్థం ఉండాలి కదా మీ చదువుకి, నువ్వు చేసిన ప్రతిజ్ఞకి అర్థం ఉండాలి కదా. నైతికత ఉండాలండి. ఆ నైతికత లేకపోతే మానవ పుట్టుక వేస్ట్. ఆ పుట్టుక వేస్ట్. మీరు ఎంతైనా చదువుకోండి, మనిషి నైతికత ఉండాలి, మనిషి ఎంపతి ఉండాలి మనిషికి. ఆ ఎథిక్స్, ఎంపతి లేకపోతే మీరు ఎంతో చదువుకున్నా వేస్ట్. మీ చదువు వేస్ట్, మీ బ్రతుకు వేస్ట్. నేను ఎప్పటికైనా సరే మీరు హెచ్చరించగా విత్డ్రా చేసుకోండి అవార్డ్స్, విత్డ్రా చేసుకోండి. మేము సేవలు ఆఫ్ చేస్తాము, ఆ అవార్డు విత్డ్రా చేసుకోండి. మీరు కోర్టుకు వెళ్ళండి, హైకోర్టుకు వెళ్ళండి, హైకోర్టులో ఫైట్ చేయండి, ప్రజలు మీ ముందు నిలబడతారు. స్టేట్మెంట్ ఇవ్వండి, మేము ప్రజలకు సేవ చేస్తాం, మా హక్కులు కోర్టు ద్వారా మేము తెచ్చుకుంటాం అని మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు మీకు నీరాజనం పడతారు, ప్రజలు ప్రభుత్వం మీద తిరగబడతారు, మీ తరఫున మాట్లాడతారు ప్రజలు. అది పద్ధతి. అంతేగాని మీరు కానీ, టీచర్స్ కానీ, వ్యవసాయదారులు కానీ, రక్షణ శాఖ పనిచేసే పోలీసులు కానీ, మిలిటరీ వాళ్ళు కానీ స్ట్రైక్ అంటే ఈ ప్రపంచం ఎవరితో చెప్పుకోవాలి? ఇంకా వీళ్ళు నలుగురు చేయకూడదండి. రైతు స్ట్రైక్ ఏంటండి? డాక్టర్ స్ట్రైక్ ఏంటండి? టీచర్ స్ట్రైక్ ఏంటి? ఓ పోలీస్ స్ట్రైక్ ఏంటి? ఓ మిలిటరీ వ్యక్తి స్ట్రైక్ ఏంటండి? వీరికి కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలు ఉన్నాయి. దయచేసి ఆలోచించండి. నేను నాకు డాక్టర్లందరినీ కోరుతున్నాను, మీ వర్డ్స్ విత్డ్రా చేసుకోండి. ఫస్ట్ ప్రజలకి క్షమార్పణ చెప్పండి. ప్రజల సొమ్ముతో మీరు డాక్టర్లు అయ్యారు. ఆ తల్లి పాలు తాగి తల్లి రొమ్ము వద్దకండి. ప్రజలకు క్షమార్పణ చెప్పండి. క్షమార్పణ చెప్పి ఆ వర్డ్స్ విత్డ్రా చేసుకోండి. మేము సేవలు ఆఫ్ చేస్తాము అన్న వర్డ్స్ విత్డ్రా చేసుకోండి. ప్రజలు మీ తరఫున నిలబడతారు. కోర్టుకు వెళ్ళండి, హైకోర్టుకు వెళ్ళండి, ప్రజలు మీ తరఫున నిలబడతారు, మీ ప్రక్కన నిలబడతారు, ప్రభుత్వంతో ఫైట్ చేస్తారు మీ గురించి. అది మార్గం. అలా చేస్తారని ఆశిస్తున్నాను నేను. సక్రమమైన బుద్ధితోటి ఆలోచిస్తారు, సక్రమమైన నిర్ణయం తీసుకుంటారు ఎప్పుడైనా సరే అని చెప్పి అనుకుంటూ, మీరు చేసిన హెచ్చరికలు విత్డ్రా చేసుకుంటామని చెప్తారని చెప్పి ఆశిస్తూ, మీకు అందరికీ శుభాకాంక్షలు. మంచి ఉద్యోగాలు, మంచి
ఉన్నత స్టేజ్కి వెళ్ళి ఎంతోమంది ప్రజలు మీరు కాపాడాలి, మీ చేతుల ద్వారా వాళ్ళ ఆరోగ్యాలు బాగు చేస్తారని ఆశిస్తూ మీరందరూ మంచిగా ఉండాలి, మంచి వృద్ధి చెందాలని ఒక సద్బ్రాహ్మణుడిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.